నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కార్తీక మాసంలో నోములు అర్చకులు బిజీ సెల్ ఫోన్ లో వేద మంత్రాలతో నోములు పూజలు భక్తులు. నంద్యాల పొన్నాపురం ప్రాంతాల్లో దర్జాగా సెక్స్ రాకెట్, వారిపై చర్యలు తీసుకుంటే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి. 183 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆ నాయకుడు బెదిరింపులు, ఆలయ నిర్మాణం సజావుగా జరిగేందుకు అధికారులు చొరవ చూపాలి. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు. హక్కులకై కదిలిన ఆశలు ర్యాలీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. నంద్యాల కలెక్టరేట్ లోని ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో విచిత్ర సంఘటన. నంద్యాల జిల్లా పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ 78 ఫిర్యాదులు. జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా. మా వార్డులో దోమలు, డ్రైనేజ్ మురుగుతో నానా అవస్థలు. జిల్లా కలెక్టర్ కు సమస్యల ఫిర్యాదు. నంద్యాల ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు దీపాలు వెలిగించి నోములు పూజలు చేస్తున్నారు. అయితే పూజారులు బిజీ కావడంతో గంటల తరబడి రాకపోవడంతో భక్తులు మొబైల్ సెల్ ఫోన్లు గూగుల్ తల్లిని నమ్ముకుని గూగుల్లో స్వామి నోముల వ్రతం అర్చకులు అని గూగుల్లో పోస్ట్ చేయగా గూగుల్లోకి వేద నోములు వ్రతం ఎలా చేయాలి అని సెల్ ఫోన్లు చెబుతూ ఉంటే అక్కడ ఉన్న భక్తులు అర్చకులు చెబుతున్న విధానాన్ని పాటిస్తూ నోములు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజారి కోసం ఎంతసేపు ఎదురు చూసిన రాకపోవడంతో గూగుల్ నమ్మకంతో పూజ సజావుగా జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రాలా ఇట్లా సెల్ఫ్లోనే గూగుల్లో కొట్టేసి గజేంద్ర స్వామి వ్రతం వస్తుంది. మనము ఆ ప్రకారంగా చేసుకుంటే సరిపోతుంది. ఎదురు చూసి ఆయన కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం గూగుల్లో కొట్టేసి గజేంద్ర స్వామి వ్రతం వస్తుంటుంది. మనం అది పెట్టుకొని చేసుకోవచ్చు. నోములు నమ్ముకోవచ్చు. ఒకప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తూ వెయిట్ చేయాలి. ఆయన 12కి వస్తాడు, 1 గంటకు వస్తాడు, 2 గంటలకు వస్తాడు, లేట్ అవుతుంది. మనకు అవసరం ఏం లేదు, మనమే చేసుకోవచ్చు. దీనిలో బుక్లు దొరుకుతాయి. బుక్ స్టోర్లో బుక్లు గూగుల్ కొట్టేస్తే కేదార స్వామి వ్రతం అంటే వచ్చేస్తుంది. ఆ ప్రకారంగా మంత్రాలను చదువుకొని మనం వచ్చేస్తాం. నంద్యాల పట్టణ శివారులోని పొన్నాపురం బసవతారక నగర్ ప్రాంతాల్లో దర్జాగా బహిరంగంగా కొనసాగుతుంది సెక్స్ రాకెట్. వీటి నిర్వాహకులు విధించి బెదిరిస్తూ ఉండడం, ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో రూరల్ పిఎస్ ఎదుట ధర్నా చేశారు స్థానికులు. పొన్నాపురం బసవతారక నగర్ ప్రాంతాల్లో కొద్ది నెలలుగా సెక్స్ రాకెట్ నడుస్తుంది. వ్యభిచార వృత్తిలో అనుభవం ఉన్న స్థానికేతరులైన మహిళా ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాలను నిర్వహిస్తుంది. ఆర్గనైజర్ తన వ్యాపారానికి అడ్డు రాకుండా చీకటి పడితే ఎవరి ఇళ్లలో నుండి బయటికి రాకుండా బెదిరించింది. ఆమె బెదిరింపులను పట్టించుకుని వారిపై దాడులు చేయించింది. లేడీ డాన్ బెదిరింపులు భరించలేక రూరల్ పిఎస్ ఎదుట ధర్నా చేశారు స్థానికులు. తాము ఇళ్లలో ఉండలేకున్నామని ఎస్పీ అదరాజ్ సింగ్ స్పందించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న లేడీ డాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. రమణమ్మ, నేను భవానీ ఇంటి ఎదురు ఉంటాను.
మేము ఇంట్లో నేను పొద్దున పనికి పోయి సాయంత్రం వస్తాను. మా ఇంట్లో ఒలిసి పాప కోడలు ఉంది, మా అమ్మ ఉంది. మా అమ్మ బయట పని చేసుకుంటుంటే మీకేం పని బయట, మీరు లోపలికి పోతారా లేదా అని మా అమ్మని లోపలికి పంపించేస్తుంది. లేకపోతే మా అమ్మ ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చుండేది. ఆమె దెబ్బకు భయపడి మేము ఇంట్లో నుంచి కూడా బయటికి రావడం లేదు. రేపు వాళ్ళ ఇంటికి వచ్చినోడు రేపు మా ఇంటికి రాకుండా ఎలా ఉంటాడు? మా ఇంట్లో ఒగిసి పాప ఉంది, కోడలు మనవరాలు ఉంది. రేపు మా పరిస్థితి వాడు తాగొచ్చి పట్టుకుంటే మా పరిస్థితి ఏంటి? జంటలు వస్తున్నారు బయట నుంచి. వచ్చిన తర్వాత వాళ్ళని మేము చూస్తామని మమ్మల్ని లోపలికి పంపిస్తుంది. వాళ్ళని తీసుకుపోయి లోపల పండబెట్టి బయట గేటు దగ్గర నిలబడుతుంది కాపలా. ఆమె ఆ బోకర్ పని చేయటము మాకు మంచిది కాదు. ఆమె వచ్చి 6 నెలలు అయింది. 6 నెలలకు ఇంత రాజాంతరం చేసింది. మాకు సారోళ్ళు, పోలీస్ సారోళ్ళు, ఎస్ఐలు మాకు దయచేసి మమ్మల్ని కనకరించాలని మేము కోరుతున్నాము. సారోళ్ళ రక్షణ కావాలి. 3 ఏళ్ల పాపను కూడా వదిలిపెట్టకుండా ఉన్నారు. అంత పూర్వం మృగాల్లాగా తయారైనారు సార్. మా భయం అదే సార్. సారోళ్ళు, సిఐలు మాకు రక్షణ కల్పించాలి, మాకు మా బిడ్డలకి. అది మేము కోరుకుంటాం. మేమేదో కూలి పని చేసుకొని బతికే వాళ్ళం సార్. ఇక్కడ బ్రోకర్ ఆఫీస్ నడుపుకుంటూ మమ్మల్ని చాలా మా సంసారాలు చేసుకుంటే ఇళ్లలో మాకు చాలా ఇబ్బందులు పెడుతుంది. మా ఇంటి దగ్గర వెహికల్స్ పెట్టడము, రాత్రిలో 12 గంటలప్పుడు 1 గంటప్పుడు బైకులు వేసుకొచ్చుకొని హారన్లు కొట్టడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మాకు ఇటువంటివి కంప్లైంట్ ఆల్రెడీ సిఐ సార్ గారికి ఇచ్చినాము. తిట్టిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత లంజ కొడుకులారా ఎవడు ఇచ్చేది, ఈ బజార్లో ఎవరు నిలబడకూడదు, అది దాన్ని దుర్భాషలాడుతూ చాలా అసభ్యకరమైన భాష ఉపయోగిస్తుంది. ఇటువంటి బెదిరియడము, మేము ఏదైనా కానీ రౌడీ షీటర్లైనా కానీ పెట్టి చంపిస్తాము అనే భాష ఉపయోగిస్తుంది. ఈమె ఇద్దరు కలిసి బ్రోకర్ ఆఫీస్ నడుపుకుంటూ చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. 2 సార్లు ఆమె ఈ బ్రోకర్ ఆఫీస్ నడుపుకుంటూ పట్టుబడి జైలుకు పోయేసింది. మేము ఎంప్లాయీస్ అయ్యి మమ్మల్ని కూడా మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారో మేము కూడా చూస్తాము అని బెదిరింపులకు పాల్పడుతుంది. ఒకసారి సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఎటువంటి యాక్షన్ లేదు. మమ్మల్ని రిటర్ను మీరే పట్టుకోండి, మేము చూసుకుంటామని చెప్పి పోలీసు వాళ్ళు కూడా ఈ విధంగా చెప్తున్నారు. నమస్కారం. నేను 19వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ను. ఇంతవరకు బసవతారక నగర్లో కానీ కొన్నాపురంలో కానీ ఎటువంటి ఎలిగేషన్స్ అనేటివి ఇప్పటికీ లేవు, ఇన్లీగల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి విచ్చలవిడిగా విచారం అనేది జరుగుతూ ఉంది. ఈ కాలనీలోకి ఎవరు చూసినా జంటలుగా రావడము, నిలిపేయడము, వ్యభిచారం చేపించడము, ఇళ్ళ సందున అంతా ఎంప్లాయీస్ ఉండే ఏరియా, అందరూ వాళ్ళు తాగి వచ్చి రావడము, ఇళ్లలోకి వెళ్ళిపోవడము, వాళ్ళని పక్కింటి వాళ్ళందరినీ బెదిరియడము, వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మధ్యాహ్నం వచ్చేసి ఆమె అసభ్యకరంగా ఆడవాళ్ళపైన మాట్లాడము, ఇది చాలా బాధాకరము. ఇదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాము, అనేక చోట్ల చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా అత్యాచారాలు అనేటివి జరిగాయి. అటువంటివి మా ఏరియాలో జరుగుతుందనే భయాందోళనతో ప్రజలు చాలా బాధాకరంగా ఉన్నారు. దీన్ని ఎలాగైనా నంద్యాల ఎస్పీ గారు, డిఎస్పీ గారు మరియు సిఐ గారు దీన్ని ప్రజలకు రక్షణ కల్పించాలని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంగా తెలియజేసుకుంటాం. ఫిర్యాదులను నాణ్యతతో నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజల సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు స్వీకరించిన 4480 దరఖాస్తులలో 3918 దరఖాస్తులను పరిష్కరించామని, ఇంకా పెండింగ్ లో ఉన్న నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాల్సిన 540 దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సోమవారం వచ్చిన ప్రజా ఫిర్యాదుల శనివారం లోపు పరిష్కరించేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. గత వారం 10 ప్రజా ఫిర్యాదులను వెబ్సైట్ లో చూడలేకపోవడానికి గల కారణాలు ఏంటి అని
కలెక్టర్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని స్థితిలో జిల్లా అధికారులు ఉండకూడదని స్పష్టం చేశారు. అమరావతి పంపించండి సార్, కలవలేదు. అందరూ నాగలవరి మండలంలోని రాంపల్లి గ్రామంలో గత 200 సంవత్సరాలు పైబడిన రామాలయం గుడి గ్రామంలో ఒక నాయకుడు సొంతంగా ఆలయం నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్న పాత గుడిని కూల్చివేశారు. ఈ నిర్ణయానికి గ్రామస్తులంతా వ్యతిరేకించి ఆలయానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో అందరితో చందాలు వసూలు చేసి ఆలయ నిర్మాణం చేపట్టాలని అందరూ ఒక ఒప్పందానికి కుదుర్చుకున్నారు. గత సంవత్సరం పైన గుడి నిర్మాణానికి పునాదులు వేసి కొంత నిర్మాణాన్ని చేపట్టారు. తిరిగి ఆ నాయకుడు గ్రామంలో ఎవరిని చందాలు అడగొద్దు, నా సొంత డబ్బుతోనే ఆలయం నిర్మిస్తానని చెప్పడంతో గ్రామస్తులు అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆలయ నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడు గ్రామ ప్రజలంతా ఒకటై అందరం కలిసి నిర్మాణం చేపడదాము అని చెప్పడంతో అతని నిర్ణయానికి ఒప్పుకోవడం లేదు. అది పూర్వం నుండి గ్రామ దేవాలయం కావడం, ఆ దేవాలయం గ్రామ ఖండంలో ఉండడం వల్ల ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకం తెలుపుతున్నారు. రామిరెడ్డి ఆయన ఉండేది నంద్యాలలో. ఆ గ్రామంలోకి వచ్చేది ఏదో ఒక రకంగా గ్రామంలో లిగాడి పెడదానికి ఆయన ముందుకుండి లేని పని చేస్తున్నాం. అందరం కలిసి కట్టాలనుకున్నాము. తర్వాత ఆయన ఏదో అందరు కలిసి నమ్మించి ఇట్లా మోసం చేసి ఇట్లా మమ్మల్ని మేము సొంతంగా కడతా అని చెప్పి మమ్మల్ని ఎవరిని సంద తీసుకోవడం లేదు. అది మాకు ఒక న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను మాజీ సర్పంచి. ఈ మా గ్రామంలో రాంపల్లి చాలమారి మండలం. మా గ్రామంలో ఈయన రామిరెడ్డి అని ఆయన ఇక నంద్యాల ఉంటాడు. నంద్యాల నుంచి వచ్చి ఇక్కడ గుడి పాత గుడి ఉంటే దాన్ని దబ్బేసినాడు. సరే అందరం కలిసి కట్టుకున్నాం ఏమని చెప్పి మేము ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక పట్టి కట్టినాము. పట్టి కడితే 18 లక్షలు మాకు ఉసులు కూడా అయింది. దాన్ని ఏదైనా తీసుకొని అందరం కలిపి కడదామంటే ఆయన నేను నా సొంత డబ్బుతో నేను కడతా అని చెప్పి ఇట్లా భావించి ఆయన చేస్తున్నాడు, కడతాడు. ఎవరి సొంతాలు వద్దు, నా సొంతం కడతా. ఏ సమస్యలు ఉద్యోగుల్లో కట్టాలని చెప్పి మా ఆలోచన. నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్లపై జరుగుతున్న రాజకీయ వేధింపులను తక్షణమే ఆపాలని, ఆశలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, ఆశా వర్కర్లకు గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏసురత్నం, ఏ నాగరాజు, ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి నాగమణి, జిఏ రమణ కుమారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కూటమి ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, చేసుకున్న ఒప్పందం మేరకు జీవోలు సర్క్యులర్లు విడుదల చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ వెంకటరమణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి నాగమణి, జిఏ రమణ కుమారి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి ఏసురత్నం, ఏ నాగరాజులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు పోరాడుతున్న ఆశా కార్యకర్తల శిబిరాల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు, ఆశా వర్కర్ల కనీస వేతనం 26,000 రూపాయలు.
అన్నా తీసేలి ఒక తీసి కార్యక్రమం జరిగిన నిరంతరం 9వ తేదీన రాష్ట్ర కమిటీని పిలిపించుకోవడం, చర్చల్లో భాగంగా మాకు ఏవైతే డిమాండ్స్ మినిట్స్ కాపీలో రాసిచ్చారో అవి ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు. మా డిమాండ్స్ ప్రకారం మాకు వెంటనే మా డిమాండ్స్ అనేది జీవో రూపంలో చెల్లించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా రికార్డ్స్ వచ్చేసి ప్రభుత్వమే చేసి ఇవ్వాలి. అదే విధంగా ఆశా వర్కర్లకు మెడికల్ లీవులు, మెటర్నిటీ లీవులు, ప్రభుత్వ సెలవులు ప్రభుత్వం ఇవి మాకు జీవోలు వెంటనే విడుదల చేయాలి. అలాగే ఆశా వర్కర్లకి ఇప్పుడు రాజకీయ వేధింపులు అనేది చాలా ఉన్నాయి. అలాగే విహెచ్ఎన్సి కమిటీ పెట్టి ఆశా వర్కర్లను తొలగిస్తామనే విధంగా చాలా దుర్మార్గమైన పనిలో ఇప్పుడైతే చేస్తున్నారు. అలా చేయడానికి మేము ఒప్పుకోము. అలాగే ఆశా వర్కర్ చనిపోతే 20,000 మట్టి ఖర్చుకి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది అయితే లేదు. అలాగే ఆశా వర్కర్లకి వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచుతామన్నారు. ఆ జీవో వచ్చేంత వరకు ఎవరిని కూడా రిటైర్మెంట్ చేస్తే మేమైతే ఒప్పుకోము. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఆశా వర్కర్లకు చెల్లించాలి. అమ్మాయికి వర్క్ రాదు, ఏం రాదు, ఈ అమ్మాయిని తీసబడునని చెప్పి జగనన్న పాలనలో అట్లే పొద్దు పడిపించినారు. అట్లనే జరిగిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే ఈ ప్రభుత్వానికి కూడా మా సొంత బంధువులే మాకు ఓటేరి మమ్మల్ని గెలిపియ్యరి, మీకు మంచి రోజులు వస్తాయి, మీకు మంచి చేస్తాము, ఈ ప్రభుత్వము బాగుపడతారు మీరు అని చెప్పి ఓట్లు వేయించుకొని ఇంటింటికి తిరిగి వందనాలు పెట్టించుకొని పని చేస్తుండే కూడా మీరు పని చేయడంలో అటెండెన్స్ లేదు. అటెండెన్స్ ప్రకారంగానే పని చేయడం, అటెండెన్స్ ప్రకారంగానే మీకు జీతాలు ఉంటాయి, లేకుంటే కనుక ఉండవు. మీ యాప్లో మీరు సక్రమంగా అన్ని 5 యాప్లు కంప్లీట్ చేస్తేనే శాలరీ, లేకుంటే ఖర్చు చేస్తాం. లేకుంటే మాకు వద్దు, వర్క్ చేయని పడితే ఈ తక్షణమే పెన్ను పెడతా ఉంటుంది మెడికల్ ఆఫీసర్. అందుకు మా జాబును మా కడుపులు కొట్టాకరి. దయచేసి నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్ రెస్ట్రసల్ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదరా సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 78 ఫిర్యాదుదారులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదుదారులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో సివిల్ తగాదాలు, కుటుంబ కలహాలు, అతరింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసాలు, అన్నదమ్ములు, ఆస్తి పంపకాల్లో మనస్పార్థాలు ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు.
నంద్యాల పట్టణంలోని 32 వార్డులో దోమల డ్రైనేజ్ తో నానా అవస్థలు పడుతున్నామని ఎన్నిసార్లు ఎమ్మెల్యేలకు మున్సిపల్ అధికారులకు తెలిపినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 32వ వార్డులో డ్రైనేజ్ కాలువలు లేక డ్రైనేజ్ మురుగునీరు రోడ్ల మీదకి ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నామని ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ కు తెలిపినా ఎమ్మెల్యేలు తెలిపినా స్పందించడం లేదని కనీసం జిల్లా కలెక్టర్ కు తెలిపితే అధికారులపైన స్పందిస్తారని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తున్నారని తెలియడంతో ఈ రోజు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చామని వార్డు ప్రజలు తెలిపారు. రెండు పక్కల కాలువలు ఇస్తారు, చాలా ఇబ్బంది. వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఇళ్ళలోకి వస్తుండయి, బజార్లోకి నీళ్లు పోక ఆగిపోయి చెత్త చెదారం ఇళ్ళలోకి వస్తుండయి. ఎన్నో ఏళ్ల నుంచి మేము మొర పెట్టుకున్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళకి అడిగితే R&O అంటారు కట్టాలని, R&O అడిగితే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు కూడా శంకుస్థాపన చేసి 2-3 సార్లు దాన్ని గాలి వదిలేసినారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ బిడ్జి కట్టడంతో R&B గెస్ట్ హౌస్ పక్క మోడి ఉన్నది, కరెక్ట్ గేటు R&B గేటు అవతలికి పోతుండే సార్. అది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినారు. ఆ కాలువ నీళ్లు వస్తున్నాయి, అది పూడ్చినారు ఆ మోడి. ఆ నీళ్ళన్నీ ఎక్కడ నూనెపల్లి నీళ్ళన్నీ కిందికి గాంధీనగర్, ఎస్రెడ్డికి ఆ కాలనీ, ఇప్పుడు కలెక్టర్ బంగ్లా, సిమెంట్ బ్యాంకు, ఇవన్నీ ఘటాల నగర్ ఇవన్నీ వస్తున్నాయి సార్. బొగ్గులు నీళ్లు ముమ్మల సత్రంలో చాలా ప్రాబ్లం ఉంది. సెంటర్ నుంచి సాప్యాల రోడ్డు అది ఎస్పిరెడ్డి కాలానికి కాకి మధ్యాహ్నం ఆగుతుండే ఈ సెంటర్ లో ఎస్పిరెడ్డి ఈ మాట కాల అది నీళ్ళన్నీ ఆగి ఆడ ఇబ్బంది పడి చిన్న మెయిన్ లింక్ బజార్ ఉంది ఒకటి తూర్పు పరోట, ఆ బజార్లోకి నీళ్ళు వచ్చి ఇళ్ళలోకి వస్తుంటాయి. ఎంతమంది ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు. అమ్మవారు ఎవరు చెప్పినా కానీ పట్టించుకోలేదు. మాకు దయచేసి కలెక్టర్ గారు చర్య తీసుకొని మాకు న్యాయం చేస్తే 15 సంవత్సరాల నుంచి బొమ్మల సత్రము పోయే చేపరాలు పోయే రస్తాలో ఇరుపక్కల డ్రైనేజ్ కాలువ అవుతుంది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారు అందరూ చూసిన, మున్సిపాలిటీ అధికారులు అందరూ చూసినా కూడా ఇంతవరకు ఏ సమస్య మాకు పరిష్కారం కావడం లేదు. వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం ఇళ్లలోకి డ్రైనేజ్ ఇళ్లలోకి వస్తున్నాయి. దీన్ని పరిష్కారం చేసామని కలెక్టర్ గారికి స్పందన కోసం వచ్చాము. దీని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసంలో నోములు అర్చకులు బిజీ సెల్ ఫోన్ లో వేద మంత్రాలతో నోములు పూజలు భక్తులు. నంద్యాల పొన్నాపురం ప్రాంతాల్లో దర్జాగా సెక్స్ రాకెట్, వారిపై చర్యలు తీసుకోండి, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి, 183 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆ నాయకుడు బెదిరింపులు, ఆలయ నిర్మాణం సజావుగా జరిగేందుకు అధికారులు చొరవ చూపాలి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు. హక్కులకై కదిలిన ఆశలు, ర్యాలీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. నంద్యాల కలెక్టరేట్ లోని ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో విచిత్ర సంఘటన. నంద్యాల జిల్లా పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ 78 ఫిర్యాదులు, జిల్లా ఎస్పీ అదరా సింగ్ రాణా. మా వార్డులో దోమలు, డ్రైనేజ్ మురుగుతో నానా అవస్థలు, జిల్లా కలెక్టర్ కు సమస్యల ఫిర్యాదు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.